Hello everyone. Thanks for coming to my class. I'm Srinivas Adusmalli. నిన్న మనం చెప్పుకున్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి కొనసాగింపుగా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఈ రోజు నేర్చుకుందాము. దానికంటే ముందు ఈ క్లాస్ బిగించే ముందు రెండు చిన్న విషయాలు. ఒకటి ఏంటంటే నిన్న క్లాస్ చూసిన తర్వాత చాలా మంది సార్ క్లాస్ చాలా చాలా బాగుంది అని చాలా కామెంట్స్ రాశారు. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే ఇందులో గొప్ప విషయం లేదండి. మిగతా వాళ్ళు ఆలోచించడం నేను ఆలోచిస్తాను, అదొకటే తేడా. ఎందుకంటే హెన్రీ ఫోర్డ్ చెప్పినట్లు, అది అమెరికాలో ఫోర్డ్ కార్ కంపెనీ ఓనర్, దాని ఫౌండర్, ఆయన ఏం చెప్తాడంటే థింకింగ్ ఈజ్ ది హార్డెస్ట్ వర్క్ దెర్ ఈజ్. దట్ ఈస్ ప్రాబబ్లీ ది రీజన్ వై వీ హ్యావ్ సో ఫ్యూ పీపుల్ హూ కెన్ థింక్. అంటే ఆలోచించటం అనేది చాలా చాలా కష్టమైన పని. అందుకోసం మనకి చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారు, ఆలోచించే ప్రజలు. అదొకటే కాకుండా నేను తెలుసుకుంది ఏంటంటే పీపుల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు అవాయిడ్ ది లేబర్ ఆఫ్ థింకింగ్. పీపుల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు అవాయిడ్ ది లేబర్ ఆఫ్ థింకింగ్. ఎందుకంటే ఆలోచన అనేది మనిషిని చంపేస్తుంది. అంత శ్రమ ఎవరు పడరు, ఎవరు ఇష్టపడరు. అసలు శ్రమ పడవచ్చు అంటే ఆలోచించవచ్చు, ఇంకొక రకంగా మనం పాఠం చెప్పవచ్చు అనే ఆలోచన కూడా ఉండదు. చెప్పా కదా, క్రౌడ్ బిహేవియర్ అందులో కొట్టుకుపోతుంటారు. ఓకే, రైట్. రెండో విషయం ఏమిటంటే పెద్దిపోయిన ప్రశాంత్ అని ఆ స్టూడెంట్ నన్ను 2-3 ఎపిసోడ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సార్ నాకు సమస్యకు పరిష్కారం చూపించండి అని. అతని గురించి నిన్న చెప్దాం అనుకున్నాను, నిన్న చెప్పలేదు, ఈరోజు చెప్పలేదు. అయ్యా ప్రశాంత్, నెక్స్ట్ క్లాస్ నీది చెప్పి మాత్రమే నేను ఇంకో టాపిక్లోకి వెళ్తాను, సరేనా? అది తర్వాత ఇక మన క్లాస్లోకి వెళ్దాం రండి. నేను చెప్పినట్లు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇలా ఉంటుంది. డయాగ్రామేటిక్గా మనం రిప్రజెంట్ చేస్తే ఇది యాక్షను. ఈ యాక్షన్ నిన్న మనం చెప్పుకున్నట్లు పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి అప్లై అయితే మనము చక్కగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇలా ఒక ట్యాబ్యులర్ ఫార్మ్లో ఇచ్చాను. ఏంటిది? ఇక్కడేమో అన్ని ప్లూరల్స్ ఇచ్చాను. ఐ, వి, యు, దే, కావ్యాస్ పేరెంట్స్ అని ఇచ్చాను. కావ్యాస్ పేరెంట్స్ అంటే కావ్య యొక్క తల్లిదండ్రులు అంటే ప్లూరల్. ఇది ఐ అనేది మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఐ అనేది నా గురించి చెప్పుకున్నప్పటికీ అది సింగులర్ అయినప్పటికీ మనము దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. అదొక ఎక్సెప్షన్ అంతే. దానికి ఏంటి ఎందుకు అంటే మనకు తెలియదు. తర్వాత ఏంటి, ఇక్కడ కింద హీ, షీ, ఇట్, ద టీచర్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, ఇన్ఫినిటివ్స్ ఇచ్చాను. ఇవన్నీ నిన్న మనం మీకు చెప్పాను. ఇవన్నీ బేర్ ఇన్ఫినిటివ్స్. ఇవి ఆల్రెడీ ఉండటమే ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్లూరల్ వర్బ్స్ ఇచ్చాను. క్రింద అన్ని మనము సింగులర్ సబ్జెక్ట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వర్బ్కి బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేయటం వల్ల ఇవన్నీ సింగులర్స్ అయిపోయినాయి. ఇక్కడ అవన్నీ ఆబ్జెక్ట్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఐ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, వీ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, దే వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, కావ్యాస్ పేరెంట్స్ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, ఐ లివ్ ఇన్ ఎ బంగ్లా అనే బిగ్ బంగ్లా, వీ లివ్ ఇన్ ఎ బిగ్ బంగ్లా, దే లివ్ ఇన్ ఎ బిగ్ బంగ్లా. అట్లా మనం అలా ఎన్ని సెంటెన్సులు కావాలంటే అన్ని సెంటెన్సులు రాసుకోవచ్చు. ఐ స్పీక్ 4 లాంగ్వేజెస్, వీ స్పీక్ 4 లాంగ్వేజెస్, దే స్పీక్ 4 లాంగ్వేజెస్. నీ గురించి చెప్పకూడదు, ఎందుకంటే నీ గురించి నేను ఎలా చెప్తాను? యూ స్పీక్ 4 లాంగ్వేజెస్ నేను చెప్పకూడదు కదా. అది గ్రామాటికల్గా కరెక్ట్ అయినా కూడా అది అంత లాజికల్గా ఉండదు. అందుకని నేను యూని అవాయిడ్ చేసి చెప్తున్నాను. కావ్యాస్ పేరెంట్స్ లివ్ ఇన్ ఎ బిగ్ బంగ్లా, కావ్యాస్ పేరెంట్స్ స్పీక్ 4 లాంగ్వేజెస్, కావ్యాస్ పేరెంట్స్ లిసన్ టు ది రేడియో or listen to the news on the radio, they listen. అలా కాకపోతే ఇలా చెప్పొచ్చు, they work in a school near the city center, we work 10 hours a day. ఇలా మనము ఎన్ని సెంటెన్స్లని ఇందులో మనం ఒక 30-40 సెంటెన్సులు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇట్ లీవ్స్. ఈ ఇట్ చూడండి, ఇట్ లీవ్స్ ఇన్ బర్రోస్. జనరల్గా ర్యాబిట్స్ అన్ని బర్రోస్లో ఉంటాయి, ఆ జాతికి సంబంధించినవన్నీ. బర్రోస్ అంటే బొరియల్ అండి, బొరియల్లో నివసిస్తాయి కదా. అందుకని ఇట్ అనేటటువంటి సింగులర్ తీసుకొని నేను నా మనసులో ర్యాబిట్ను ఊహించుకొని ఇట్ లివ్స్ ఇన్ బర్రోస్. ఓకే, ఇలా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఇక ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్లో ఏమి ఇచ్చానంటే కంప్లీట్ ది సెంటెన్సెస్ విత్ సూటబుల్ వర్బ్స్ అని ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ మీకు నేనే వర్బ్స్ ఇచ్చేసాను. కానీ ఇవన్నీ మీరు గమనించండి, వర్క్, డ్రింక్, ప్రిఫర్, ఫ్లో, ఈట్, స్పెండ్, ఇవన్నీ మీకు బేర్ ఫామ్స్ ఇచ్చానంటే బేర్ ఇన్ఫినిటివ్స్ ఇచ్చాను.
అంటే ఏంటి, ఇవన్నీ ఉండటమే ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ని అనుసరించి వీటిని మార్చాలి మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ బ్లాంక్ ఇన్ ఎ బ్యాంక్. సో నేను బ్యాంక్లో పనిచేస్తాను. ఐ అనేది ఏంటి, ప్లూరల్గా ట్రీట్ చేస్తాం కదా నా గురించి చెప్తున్నప్పుడు. ఇది ఆల్రెడీ బేస్ ఫామ్లోనే ఉంది కదా, అంటే ఇది ప్లూరలే కదా. ఐ వర్క్ ఇన్ ఎ బ్యాంక్. ఇక్కడ వచ్చినప్పటికి మై బ్రదర్, మై బ్రదర్ అనేది సింగులర్ కదా. ఇక్కడ అది పొసెసివ్ అడ్జెక్టివా అవన్నీ అక్కర్లేదు మనకి. అక్కడ సబ్జెక్ట్ ఏంటి, మై బ్రదర్. మై బ్రదర్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. కాబట్టి ఇక్కడ మై బ్రదర్ సింగులర్ వచ్చిన ఇక్కడ వర్క్ అనేటటువంటి వర్బ్ ఏ రూపంలో ఉండాలి, సింగులర్ రూపంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము, ఎస్ కలిపితేనేగా వర్క్ సింగులర్ అయ్యేది. సో మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఎ స్కూల్. అదేవిధంగా ఇక్కడ ఐ డ్రింక్ కాఫీ. సో ఐ అనేది ప్లూరల్గా ట్రీట్ చేస్తాము, డ్రింక్ కూడా ప్లూరల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ గొడవ లేదు. ఐ డ్రింక్ కాఫీ. బట్ మై వైఫ్ ఏంటిది, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. మై వైఫ్ సింగులర్ రాగానే ఇక్కడ ప్రిఫర్ అనేటటువంటి వర్బ్ ఏమైపోవాలి, ఇది సింగులర్ అవ్వాలి. కానీ ఇది ఏ రూపంలో ఉంది, ప్లూరల్లో ఉంది. ప్లూరల్ని సింగులర్ చేయాలంటే ఏం చేస్తాము, ఎస్ యాడ్ చేయండి. కానీ ఇక్కడ మీరు ఎస్ యాడ్ చేసేటప్పుడు స్పెల్లింగ్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రిఫర్ అన్నప్పుడు ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సెంటెన్స్ అంటే ఐ డ్రింక్ కాఫీ బట్ మై వైఫ్ ప్రిఫర్స్ టీ. బాగుంది. ఈ సెంటెన్స్ చూడండి, ది కృష్ణా ఫ్లో ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ద కృష్ణ అంటే అర్థం ఏంటంటే కృష్ణా నది బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవహిస్తుంది, అది కదా సెంటెన్స్. సో ద కృష్ణ అనేది ఒక రివరే కదా, ఒక రివర్ అనేది సింగులర్. కానీ ఇక్కడ వర్బ్ ఏ రూపంలో ఉంది, ప్లూరల్లో ఉంది. ఈ ప్లూరల్ని మనము సింగులర్లో కన్వర్ట్ చేయాలి. సో ది కృష్ణ ఫ్లోస్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. వెజిటేరియన్స్ ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. వెజిటేరియన్స్ ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. వెజిటేరియన్స్ సింగులరా ప్లూరలా, ప్లూరల్. వర్బ్ ఏ రూపంలో ఉంది, బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఆల్రెడీ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇది వెజిటేరియన్స్ ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కరెక్ట్. దాన్ని మనం మార్పు చేసే పని లేదు. ఫిఫ్త్ సెంటెన్స్, కవిత స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లోత్స్. కవిత ఎవరండి, సింగులర్ కదా. స్పెండ్ అనేటటువంటి వర్బ్ ఏ రూపంలో ఉంది, ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ రూపంలో ఉంది. అంటే ఇది ఆల్రెడీ ప్లూరల్ ఫామ్లో ఉంది. కవిత సింగులర్ కాబట్టి వర్బ్ను కూడా మనము సింగులర్ చేయాలంటే జస్ట్ యాడ్ ఎస్. ఇప్పుడు కరెక్ట్ అయింది సెంటెన్స్. ఏంటిది, కవిత స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లోత్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటి, ఎ పేట్రియాట్ లవ్ హిస్ కంట్రీ. మీకు ఈ సెంటెన్సెస్లో నేను కావాలని కొంత ఒకాబులరీని కూడా జోడిస్తున్నాను. ఒకాబులరీ సపరేట్గా చెప్పకుండా కొన్ని పదాలు మనం ఇలా సెంటెన్సెస్లో మీకు ఇచ్చేయచ్చు. ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా మీరు చదువుకుంటూ 2-3 సార్లు రిపిటేషన్ చేస్తే ఆ పదాలు మీ మనసులోకి వచ్చేస్తాయి. ఏంటి ఇక్కడ నేను వాడినది, ఎ పేట్రియాట్ లవ్స్ హిస్ కంట్రీ అని ఉండాలి. ఎందుకు, పేట్రియాట్ అంటే ఎవరు, ఇక్కడ తెలుగులో కూడా మీకు అర్థం ఇచ్చేసా, దేశభక్తుడు. ఎ పేట్రియాట్ ఏం చేస్తాడు, తన దేశాన్ని ప్రేమిస్తాడు. సో పేట్రియాట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలా, సింగులర్ రావాలి. లవ్ అనేది బేర్ ఇన్ఫినిటివ్ ప్లూరల్ ఫామ్లో ఉంది, ఎస్ కలిపితే సింగులర్ అయిపోయింది. ఎ పేట్రియాట్ లవ్స్ హిస్ కంట్రీ. మరి దేశభక్తుడు దేశాన్ని ప్రేమిస్తే దేశద్రోహి ఏం చేస్తాడండి, దేశానికి ద్రోహం చేస్తాడు. ఇక్కడ చూడండి, ఎ ట్రైటర్ బిట్రే హిస్ కంట్రీ. ట్రైటర్ అంటే యాక్చువల్గా అర్థము ద్రోహి. స్నేహాన్ని మీరు మీ ప్రేమికురాలను మోసం చేసినా మిమ్మల్ని ద్రోహి అనవచ్చు, ట్రైటర్ అనవచ్చు. జనరల్గా ట్రైటర్ అనేది ఫ్రెండ్షిప్లో ఎవరిని ద్రోహం చేసినా వాడిని ట్రైటర్ అనవచ్చు. అలా కాకుండా అంటే ఇక్కడ మనం ఏ సెన్స్లో వాడామంటే అక్కడ కంట్రీ అనేది వాడాం కాబట్టి దేశద్రోహి అనే అర్థంలో వస్తుంది. మీరు ప్లెయిన్గా ట్రైటర్ అని వాడితే ద్రోహి అంటే ఎట్లా అంటే నమ్మిన వాళ్ళని మోసం చేసేవాడిని ట్రైటర్ అంటాం. సో ఇక్కడ ఎ ట్రైటర్ బిట్రే హిస్ కంట్రీ అన్నాం. బిట్రే అంటే ద్రోహం అండి, బిట్రే అంటే ద్రోహము, అది వర్బ్ అది. సో ట్రైటర్ అంటే ద్రోహి. ఇక్కడ కంట్రీ వాడాం కాబట్టి ఇక్కడ దేశద్రోహి కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ప్రేమికుడిని కూడా మనము వాడు మోసం చేస్తే వాడిని కూడా మనం ట్రైటర్ అనవచ్చు. సో ఇక్కడ ఏం రావాలా, ట్రైటర్ సింగులర్ కదా కాబట్టి వర్బ్ ఎందులో ఉంది, ప్లూరల్ ఫామ్లో ఉంది. దీనికి ఎస్ కలిపితే అయిపోయింది సింగులర్. ఎ ట్రైటర్ బిట్రేస్ హిస్ కంట్రీ. 8th సెంటెన్స్ చూడండి, తమిళనాడు ఎక్స్ప్రెస్ రన్ బిట్వీన్ చెన్నై అండ్ న్యూఢిల్లీ. ఇవన్నీ మీకు సాధ్యమైనంత వరకు మనం రోజువారీ మాట్లాడుకునే సెంటెన్సెస్ తీసుకొని వచ్చాను.
తమిళనాడు ఎక్స్ప్రెస్ బదులు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఏపీ ఎక్స్ప్రెస్ అని పెట్టుకోండి. ఓకే, తమిళనాడు ఎక్స్ప్రెస్ రన్ బిట్వీన్ చెన్నై అండ్ న్యూఢిల్లీ. తమిళనాడు ఎక్స్ప్రెస్ అన్నాం అంటే ఏంటిది? సింగులర్. కాబట్టి ఇక్కడ రన్ అనేటటువంటి వర్బ్ ఇది బేస్ ఫామ్లో ఉంది. దీన్ని సింగులర్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ కలపాలి. తమిళనాడు ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ చెన్నై అండ్ న్యూఢిల్లీ. తర్వాత ఇట్ గెట్ డార్క్ ఎర్లీ ఇన్ ది వింటర్. ఇట్ గెట్ డార్క్ ఎర్లీ ఇన్ ది వింటర్. అంతే కదా, వింటర్లో చాలా త్వరగా చీకటి పడుతుంది. ఇట్ అనేటటువంటి ఇక్కడ మనం ఏం చేసాము? ఒక ఇంట్రొడక్టరీ సబ్జెక్ట్ని పట్టుకొచ్చాం. అక్కడ సబ్జెక్ట్ లేదు, దాన్ని ఇంట్రొడక్టరీ సబ్జెక్ట్ ఒకటి పట్టుకొచ్చి పెట్టాము. ఇట్ మీకు ఇంకా చెప్పలేదు, రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇక్కడ ఇట్ అనేది వచ్చింది కాబట్టి ఇట్ సింగులర్ కదా, కాబట్టి తర్వాత వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏముండాలి? గెట్ అనేది ఉంది. గెట్ అనే వర్బ్కి మనం ఏం చేస్తాము? ఎస్ యాడ్ చేయటం వల్ల సింగులర్ అవుతుంది. ఇట్ గెట్స్ డార్క్ ఎర్లీ ఇన్ ది వింటర్. అదేవిధంగా ఇట్ టేక్ మీ అన్ అవర్ టు గెట్ టు వర్క్. నేను నా ఆఫీస్కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ తీసుకుంటుంది, ఎవరు? టైం తీసుకుంటుంది అని అర్థం ఇక్కడ. కాబట్టి ఇట్ అనేది ఇక్కడ ఇంట్రొడక్టరీ సబ్జెక్ట్ ఇది. కాబట్టి టేక్ అనేది, ఇట్ అనేది సింగులర్ కదా, కానీ టేక్ అనే వర్బ్ ఇక్కడ ప్లూరల్ ఫామ్లో ఉంది. దీన్ని సింగులర్ ఫామ్లోకి మార్చండి, ఎస్ కలపండి. ఇట్ టేక్స్ మీ అన్ అవర్ టు గెట్ టు వర్క్. 11th సెంటెన్స్. హిస్ వైఫ్ స్పీక్ ఇంగ్లీష్. హిస్ వైఫ్ స్పీక్ ఇంగ్లీష్ బట్ హిస్ డాటర్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ కొరియన్. అర్థమైందా? హిస్ వైఫ్ సింగులరా ప్లూరలా? ఇక్కడ ముందు సబ్జెక్ట్ని పట్టుకోవాలి. సబ్జెక్ట్ ఎవరు? హిస్ వైఫ్. హిస్ వైఫ్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ సింగులర్ ఉండాలి. కానీ స్పీక్ అనే బేర్ ఫామ్లో ఉంది, అంటే ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది. దీన్ని సింగులర్ చేయాలా? ఎస్ కలపండి. హిస్ వైఫ్ స్పీక్స్ ఇంగ్లీష్ బట్ హిస్ డాటర్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? సబ్జెక్ట్ ఏంటి? హిస్ డాటర్స్ అంటే ప్లూరల్. ఇక్కడ వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఉంది కదా అదే ఫామ్లో. బేర్ ఇన్ఫినిటివ్ ఆల్రెడీ ప్లూరల్ ఫామ్లో ఉంది. సో హిస్ డాటర్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ కొరియన్. ఇందులో ఇక్కడ మనం మార్చాల్సిన పని లేదు. తర్వాత డాక్టర్స్ వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ డ్రై దెమ్ ఆన్ ఎ టవల్ బిఫోర్ ఎవ్రీ సర్జరీ. డాక్టర్స్ వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ డ్రై దెమ్ ఆన్ ఎ టవల్ బిఫోర్ ఎవ్రీ సర్జరీ. డాక్టర్స్ ప్లూరల్, వాష్ అనేటటువంటి ఇక్కడ వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉంది. డాక్టర్స్ వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ డ్రై దెమ్. డ్రై దెమ్ ఏమిటి? దెమ్ అంటే వాళ్ళ హ్యాండ్స్ అన్నమాట. సో ఇక్కడ హ్యాండ్స్ అనేది కూడా ప్లూరలే, డ్రై అనేది కూడా ప్లూరలే. కాబట్టి ఇక్కడ మనం మార్పు చేసేది ఏం లేదు. డాక్టర్స్ వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ డ్రై దెమ్ ఆన్ ఏ టవల్ బిఫోర్ ఎవ్రీ సర్జరీ. ఇక్కడ ఇంకొక మీకు వొకాబులరీ ఇంట్రొడ్యూస్ చేశాను చూడండి. అన్ ఆర్నిథాలజిస్ట్ స్టడీ ది లైఫ్ ఆఫ్ బర్డ్స్. అన్ ఆర్నిథాలజిస్ట్ స్టడీ ది లైఫ్ ఆఫ్ బర్డ్స్. లైఫ్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గురించి చదివేటటువంటి సైంటిస్ట్ని ఏమంటామంటే మనము ఆర్నిథాలజిస్ట్ అంటాం. ఆర్నిథాలజిస్ట్. ఆ సైన్స్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ అంటాం. ఆర్నిథాలజీ అంటే ఆ పక్షుల గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. ఆ పక్షుల గురించి చదివేటటువంటి మనిషిని, ఆ పక్షులను, మనకి ఇండియాలో వరల్డ్ ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ ఉండేవాడు, ఇప్పుడు కాదు, మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే రోజుల్లో. ఆయన పేరు డాక్టర్ సలీం అలీ. డాక్టర్ సలీం అలీ వరల్డ్ రినౌండ్ ఆర్నిథాలజిస్ట్. సో పక్షుల గురించి శాస్త్రీయంగా చదివే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అంటారు. రైట్. ఇప్పుడు మన సెంటెన్స్లోకి వస్తే అన్ ఆర్నిథాలజిస్ట్ స్టడీ ది లైఫ్ ఆఫ్ బర్డ్స్. కరెక్ట్ అనేది తప్పు కదా. ఎందుకు? సబ్జెక్ట్ ఏమో సింగులర్లో ఉంది, వర్బ్ ఏమో ప్లూరల్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ సబ్జెక్ట్ని, ఈ వర్బ్ని సింగులర్లోకి మార్చాలి. అన్ ఆర్నిథాలజిస్ట్ అంటే సింగులర్, కానీ ఇక్కడ స్టడీ అనే వర్బ్ ప్లూరల్లో ఉంది. మార్చాలి. ఇది మారిస్తే ఏం చేస్తాం? ఇక్కడ వై తీసేసి ఇలా చేయాలి. ఎందుకంటే స్పెల్లింగ్ రూల్స్ మనం నౌన్స్లో ఎలా పాటిస్తామో ఇక్కడ కూడా అలానే పాటించాలి. మీకు స్పెల్లింగ్ రూల్స్ వచ్చా రావో కామెంట్స్లో చెప్పండి, దాని మీద ఒక వీడియో చేస్తాను. స్పెల్లింగ్ రూల్స్ ఎలా మనము పాటించాలనేది కామెంట్స్లో రాయండి, నేను మీకు చెప్తాను. అవసరం అనుకుంటే రాయండి. అండ్ ఆర్నిథాలజిస్ట్ స్టడీస్ ది లైఫ్ ఆఫ్ బర్డ్స్. అర్థమైంది? ఇక్కడ ఆర్నిథాలజిస్ట్ సింగులర్ కాబట్టి స్టడీస్ అనేటటువంటి సింగులర్ వర్బ్ రావాలి. చిల్డ్రన్ స్టే అట్ స్కూల్ టిల్ 6 PM. చిల్డ్రన్ స్టే అట్ స్కూల్ టిల్ 6 PM. పిల్లలు 6 గంటల వరకు స్కూల్లో ఉంటారు కదా. కాబట్టి చిల్డ్రన్ అనేది ఏంటిది? చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి స్టే కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి సెంటెన్స్ కరెక్ట్. ఇక్కడ మీకు టైం ఉండదు అని చెప్పాను. ఆ టైం సెన్స్ వేరు, ఈ టైం సెన్స్ వేరు. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. స్కూల్ చిల్డ్రన్ వేర్ యూనిఫామ్స్. స్కూల్ చిల్డ్రన్ సబ్జెక్ట్ అందులో ఉంది,
సింగులరా ప్లూరల్, ఇది ప్లూరల్. వేర్ కూడా ప్లూరల్. కాబట్టి ఇవి రెండు కరెక్ట్. ఇవి వర్బ్ సబ్జెక్ట్ అగ్రి అయింది. స్కూల్ చిల్డ్రన్ వేర్ యూనిఫామ్స్. ఇందులో మనం మార్పు చేసేది ఏం లేదు. ఈ 16th సెంటెన్స్ చూడండి. సైబీరియన్ క్రేన్స్ మైగ్రేట్ టు ది సౌత్ డ్యూరింగ్ వింటర్స్. సైబీరియన్ క్రేన్స్ మైగ్రేట్ టు ది సౌత్ డ్యూరింగ్ వింటర్స్. ఈ సైబీరియా అనేది రష్యాకి ఉత్తర భాగంలో ఉంటుంది. అక్కడ చలికాలం వచ్చేటప్పటికి ఈ సైబీరియన్ క్రేన్స్ ఏంటంటే ఈ సైజులో ఉంటాయి కొంగలు. అవి అక్కడ ఆ చలికి బ్రతకలేవు. అందుకని ఉష్ణ ప్రాంతాలైనటువంటి దక్షిణం వైపుకి వచ్చేస్తాయి. ఈ ఎస్పెషల్లీ సైబీరియన్ క్రేన్స్ అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పులికాట్ సరస్సుకు వస్తాయి. ఇక్కడ నుండి దరిదాపు 4000 కిలోమీటర్లు ఉంటుంది రష్యా. అక్కడి నుండి నెల్లూరు జిల్లాకు వస్తాయి. వచ్చి ఇక్కడే గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లల్ని చేస్తాయి, పెద్ద అవుతాయి. ఈ లోపల అక్కడ వింటర్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలతో సహా వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వింటర్లో వస్తాయి. అదనమాట. సో ఇక్కడ సైబీరియన్ క్రైన్స్ మైగ్రేట్ టు ది సౌత్ డ్యూరింగ్ వింటర్స్. ఇక్కడ సైబీరియన్ క్రైన్స్ అనేది ప్లూరల్. మైగ్రేట్ అనేటువంటి వర్బ్ వేర్ ఇన్ఫినిటివ్, అంటే అది ప్లూరల్ రూపంలో ఉంది. ఇక్కడ మనం మార్చేది ఏముంది, ఇంకా సెంటెన్స్ అది యాజ్ ఇట్ ఈస్గా అది కరెక్ట్గానే ఉంది. సైబీరియన్ క్రైన్స్ మైగ్రేట్ టు ది సౌత్ డ్యూరింగ్ వింటర్స్, కరెక్ట్ అది. తర్వాత కరీం ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ సే వాట్ హీ థింక్. కరీం ఎట్లాంటి వాడా అంటే తన మనసులో ఏది అనుకుంటాడో అది చెప్పేస్తాడు, అది మాట్లాడేస్తాడు. వాడి కడుపులో ఒకటి దాచుకొని బయటకు ఒకటి మాట్లాడడం అతనికి తెలియదు. సో అటువంటి సెంటెన్స్ని మనం ఇలా చెప్తాం, కరీం ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ సే వాట్ హీ థింక్. కానీ ఇక్కడ చూడండి, కరీం అనేది సింగులర్, అంతే కదా, అతని గురించేగా మనం మాట్లాడుతుంది. సో సబ్జెక్ట్ సింగులర్గా ఉంది. కానీ ఇక్కడ వర్బ్ వచ్చేటప్పటికి ఏమైంది, ఇది బేస్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇది సింగులర్ అయినప్పుడు ఇది కూడా సింగులర్ అవ్వాలి. అవ్వాలి అంటే ఎస్ యాడ్ చేయండి. అదేవిధంగా కరీం ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ సేస్ వాట్ హీ థింక్ కాదు కదా, సింగులర్ అవ్వాలి ఇక్కడ, వాట్ హీ థింక్స్. సో కరీం ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ సేస్ వాట్ హీ థింక్స్. ఎ గుడ్ టీచర్ ఇన్వాల్వ్ హిస్ ఆర్ హర్ ప్యూపిల్స్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్. ఒక మంచి టీచరు తన విద్యార్థులని చదువుకునే ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తాడు లేదా చేస్తుంది. ఇక్కడ అసలు యాక్చువల్గా మీరు తీసేసి చక్కగా మీరు THGIR దేర్ కూడా పెట్టుకోవచ్చు, నష్టమేమీ లేదు. ఏ గుడ్ టీచర్ ఇన్వాల్వ్ దేర్ ప్యూపుల్స్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్. ఈ ఈ ఈ స్ట్రక్చర్ కరెక్టే అని ఇంతకుముందు మీకు చెప్పాను నేను. చక్కగా మీరు అలా అయినా అనొచ్చు, ఇలా అయినా అనొచ్చు. సరే, దాని సంగతి పక్కన పడేయండి, అది ప్రొనౌన్స్లో చెప్తాలే మీకు నేను. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ మనము ఏ గుడ్ టీచర్ అన్నాము. ఏ గుడ్ టీచర్ అన్నప్పుడు సింగులర్. కాబట్టి ఇక్కడ ఇన్వాల్వ్ అనే వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది ప్లూరల్లో ఉంది, ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 19th సెంటెన్స్. మెనీ ఇన్కాంపిటెంట్ పీపుల్ థింక్ దే ఆర్ అమేజింగ్. మెనీ ఇన్కాంపిటెంట్ పీపుల్ థింక్ దే ఆర్ అమేజింగ్. ఇన్కాంపిటెంట్ పీపుల్, పనికిరాని వాళ్ళు, అసమర్థులు ఏమని భావిస్తారు, మేము అద్భుతం అంటే మేము అద్భుతమైన మనుషులుగా భావించుకుంటారు వాళ్ళు. చెప్పాక ఇంతకుముందు డన్నింగ్ క్రూగర్ సిండ్రోమ్, ఆ సిండ్రోమ్తో బాధపడేవాళ్ళు ఇలాంటి ఫీలింగ్లో ఉంటారు. మెనీ ఇన్కాంపిటెంట్ పీపుల్ థింక్ దే ఆర్ అమేజింగ్. ఓకే, మీరు కళ్ళు తెరిచి చూస్తే మీకు ప్రపంచం మొత్తం కనిపిస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఉండటానికేమో ఇన్కాంపిటెంట్ పీపుల్, వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే వద్దులే. ఓకే, ఇది అందుకనే ఇది నాకు ఇష్టమైన సెంటెన్స్. కాబట్టి నిన్న మీకు ఎగ్జాంపుల్స్ బోర్డు మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏమని, స్టూపిడ్ పీపుల్ థింక్ దే ఆర్ ఇంటెలిజెంట్. అది నేను చాలా మందిని చూస్తుంటాను, అందుకని ఆ సెంటెన్స్లు ఇచ్చాను. అలా మీరు కూడా చూడండి, కనిపిస్తారు, మీకు కళ్ళు తెరిచి చూస్తే చాలామంది కనిపిస్తారు. సో ఇక్కడ మనకి కావాల్సిందేంటి, మెనీ ఇన్కాంపిటెంట్ పీపుల్, ప్లూరల్. థింక్ అనేది ఎందులో ఉంది, బేర్ ఇన్ఫినిటివ్, అంటే ఇది ఉంటమే ప్లూరల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి మార్పు చేయవలసిన అవసరము లేదు. మెనీ ఇన్కాంపిటెంట్ పీపుల్ థింక్ దే ఆర్ అమేజింగ్, కరెక్ట్. సరళ డ్రైవ్స్ హర్ కిడ్ టు స్కూల్, నేనే చెప్పేసి ఆన్సర్. సరళ అనేది సింగులర్ కాబట్టి ఏంటి ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ డ్రైవ్ అంటే అర్థం ఏంటంటే, సరళ డ్రైవ్స్ హర్ కిడ్స్ టు స్కూల్ అంటే ఆవిడ తన పిల్లల్ని కారులో తీసుకెళ్ళి దించుతుందని అర్థం. అర్థమైందా? అటువంటి సందర్భంలో మనం ఇలా రాస్తాం. సరళ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ డ్రైవ్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి దీన్ని సింగులర్గా మార్చండి. సరే, నెక్స్ట్ ఏంటంటే ది ఫిల్మ్ బిగిన్ అట్ 6 PM. ది ఫిల్మ్ బిగిన్ అట్ 6 PM. ఇక్కడ ఈ టైం గురించి తర్వాత చెప్తాను కదా, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, ది ఫిల్మ్ బిగిన్ అన్నాం. ఫిల్మ్ అనేది ఏంటిది, ఫిల్మ్ అనేది సింగులర్. ఇక్కడ బిగిన్ అనేటటువంటి వర్బ్ బేర్ ఇన్ఫినిటివ్ అంటే ప్లూరల్లో ఉంది. సింపుల్గా అసార్ట్ చేయడం ద్వారా
సింగులర్ అయిపోతుంది. ది ఫిల్మ్, సో బిగిన్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది, ఎస్ యాడ్ చేయడం ద్వారా సింగులర్ అవుతుంది. సో ది ఫిల్మ్ బిగిన్స్ అట్ 6 PM. జీరో ఫైట్స్ గ్రో ఇన్ యారిడ్ రీజియన్స్. జీరో ఫైట్స్ గ్రో ఇన్ యారిడ్ రీజియన్స్. జీరో ఫైట్స్ అంటే ఈ యారిడ్ రీజియన్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఉంటుందండి. యారిడ్ రీజియన్ అంటే వేర్ దెర్ ఈస్ లిటిల్ ఆర్ నో రెయిన్ఫాల్. యారిడ్ రీజియన్ అంటే వేర్ దెర్ ఈస్ లిటిల్ ఆర్ నో రెయిన్ఫాల్, అంటే ఆల్మోస్ట్ రెయిన్ ఉండదు, ఎడారి ప్రాంతంలాగా ఉంటుంది. అటువంటి చోట పెరిగే మొక్కలని జీరో ఫైట్స్ అంటాం. అందుకని ఇక్కడ నేను మీకు మళ్ళీ అది మీరు ఊహల్లోకి వెళ్ళాలని ఒక బొమ్మ కూడా ఇచ్చాను చూడండి. ఈ బొమ్మలు పూర్వం పొలాల్లో ఉండేవి మనకి. అంటే ఆ రోజుల్లో ఇంత ఇరిగేషన్ ఉండేది కాదు, నీటిపారుదల సౌకర్యం ఉండేది కాదు. అటువంటి చోట ఈ మొక్కలు బాగా పెరిగేవి. ఈ పూలు కూడా చాలా ఎల్లో, బ్రైట్ ఎల్లో, అంటే ఫ్లోరసెంట్ ఎల్లో, ఫ్లోరసెంట్ రెడ్ కలర్లో ఉండేవి. దాని కాయలు కూడా మేము తినేవాళ్ళం. ఈ మొక్కల్ని బ్రహ్మజముడు, నాగజముడు అనేవాళ్ళు. స్కూల్కి వెళ్ళి అటు నుంచి అటు, జడ్పీ స్కూల్ కదా, అటు నుంచి అటు పొలాల్లోకి వెళ్ళిపోయి చక్కగా కాయలు కోసుకొని తినేవాళ్ళం. చేతులన్నీ ముళ్ళు గుచ్చుకునేవి. ఈ జీరో ఫైట్స్ అనే వాటిని ఎడారిలో పెరిగే మొక్కలు అంటారు. ఈ ఎడారిలో పెరిగే, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా ఎవరైనా సరే, నేచర్కి మనల్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతే ఎక్స్టింక్ట్ అయిపోతాం. నేచర్కి మనల్ని మనం అన్వయించుకోవాలి. అడాప్ట్ అంటారు, ADAPT, అడాప్ట్. అడాప్ట్ అంటే నేచర్ని అనుసరించి మనల్ని అన్వయించుకోవాలి. ఈ మొక్కలు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు మీలో చాలామంది. ఇవి చూడండి, ఇవి చూశారు కదా, ఇవి ఎడారిలో పెరిగే మొక్కలు. పూర్వం మన పొలాల్లో కూడా ఉండేవి. ఎడారిలో పెరగాలంటే ఏంటి, రెయిన్ఫాల్ ఉండదు, అతి తక్కువ మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ని తీసుకొని ఇవి బతకాలి. ఇవి బతకాలంటే మళ్ళీ ఇందులో ఉన్నటువంటి మాయిశ్చర్ బయటకు వెళ్ళకూడదు. అసలు రెయిన్ఫాల్ ఉండదంటే ఎట్లా ఉంటుంది, వేడి విపరీతంగా ఉంటుంది. ఆ వేడికి తనలో ఉన్న మాయిశ్చర్ బయటకు వెళ్ళకూడదు, అది కూడా కాపాడుకోవాలి. గాలిలో ఉన్న మాయిశ్చర్ని తెచ్చుకోవాలి, తనలో ఉన్న మాయిశ్చర్ని బయటికి పంపించకూడదు. అర్థమైందా? అందుకని ఎడారిలో పెరిగే మొక్కలు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వాటంతట డెవలప్ చేసుకుంటాయి, లేకపోతే అంతరించిపోతాయి. ఆ డెవలప్ చేసుకునే క్రమంలో ఇవి ఏం చేస్తాయి, బాగా దళసరి మందమైనటువంటి ఆకులు ఏర్పరచుకుంటాయి. ఆకుల యొక్క అవుటర్ థిక్నెస్ బాగా మందంగా ఉంటుంది. సో దట్ లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ బయటికి ఎవాపరేట్ కాదు. ఆ ఎవాపరేషన్ కూడా ఏంటి, మళ్ళీ ముళ్ళు ఏర్పరచుకుంటాయి. ఎవాపరేషన్ అనేది ఏదైనా పోర్స్ నుంచి జరుగుతాయి. పోర్స్ అంటే మీకు తెలుసో లేదో, మన చర్మం నుంచి ఆ సన్నని మైక్రోస్కోపిక్ రంధ్రాలు ఉంటాయి కదా, వాటిని పోర్స్ అంటాం, PORES. సో మీరు బాగా ఎండలో తిరిగినప్పుడు ఈ ఎవాపరేట్ అవుతుంది, లోపల వాటర్ అంతా బయటకు వచ్చేసి మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. సో ఈ పోర్స్ ఎక్కువ ఉన్నాయనుకో, దానికి ఏం జరుగుతుంది, ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆకులు మన వేపాకులాగా మామిడాకులాగా ఉంటే మొత్తం వెళ్ళిపోయి, ఎందుకంటే మామిడాకు కానీ ఈ ఆకులన్నిటికీ అడుగు వైపున పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ ద్వారా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, ఆవిరైపోతుంది ఇదంతా. అందుకని ఇది అరికట్టాలి ముందు. అందుకని ఏం చేస్తుంది అది, అవన్నీ వచ్చినటువంటి మాయిశ్చర్ని లోపల రిటైన్ చేసుకోవడానికి, ఎవాపరేషన్ లాసెస్ తగ్గించుకోవడానికి చర్మము చాలా దళసరిగా, చాలా మందంగా ఏర్పరచుకుంటుంది. పోర్స్ కావాలి కదా, ఆ పోర్స్ కోసం ముళ్ళుని ఏర్పరచుకుంటుంది, అంటే తక్కువ పోర్స్. ఆ ముళ్ళు, సన్నటి ముళ్ళు నుంచి ఎవాపరేషన్ ఏం జరుగుతుంది, చాలా అతి తక్కువ జరుగుతుంది. అది కాకుండా తనలో ఉన్న మాయిశ్చర్ని గుజ్జు రూపంలో దాచుకుంటుంది. అందుకని ఆ మాయిశ్చర్ త్వరగా బయటికి వెళ్ళదు, ఆ గుజ్జులో బైండ్ అయి ఉంటుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటుంది అది. అందుకే అవి అక్కడ సర్వైవ్ కాగలవు. అటువంటి యారిడ్ రీజన్స్లో ఈ మొక్కలు సర్వైవ్ అవడానికి కారణం అది. మీరైనా నేనైనా సరే, వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ జాగ్రఫీ. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మన భౌతిక లక్షణాలే కాదు, మన ఫిలాసఫీ, మన మెంటల్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ మొత్తము వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ జాగ్రఫీ. ఓకే, ఇంకో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే. సో బేసిక్ ఏంటంటే, నీవు 10 కాలాల పాటు చక్కగా హ్యాపీగా ఉండాలంటే నిన్ను నీవు నేచర్కి అన్వయించుకోవాలి, అడాప్ట్ అవ్వాలి నేచర్కి నువ్వు. ఓకే, సో జీరో ఫైట్స్ గ్రో ఇన్ యారిడ్ రీజన్స్. ఇటువంటి ప్రదేశాల్లో పెరిగే మొక్కల్ని జీరో ఫైట్స్ అంటారు. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, ఎవ్రీ పేరెంట్ వాంట్ దేర్ చైల్డ్ టు బి సక్సెస్ఫుల్. ఇక్కడ వాడాను చూడండి, ఇక్కడేమో సింగులర్ వాడాను, ఏంటి ఎవ్రీ పేరెంట్ అని. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ప్లూరల్ వాడాను, ఎవ్రీ పేరెంట్ వాంట్ హిస్ చైల్డ్ టు బి సక్సెస్ఫుల్, లేదా ఎవ్రీ పేరెంట్ వాంట్ హర్ చైల్డ్ టు బి సక్సెస్ఫుల్ అని రాయాలి. అలా రాయకుండా నేను ఇక్కడ దేర్ వాడేశాను. ఇది ఎలా ఎందుకు వాడామని తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ ఎవ్రీ పేరెంట్ అనేది సింగులర్ కదా, కాబట్టి ఇక్కడ వర్బ్ ఏ రూపంలో ఉంది, ప్లూరల్లో ఉంది. ఎస్ కలపండి, అయిపోయిందిగా. ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ చైల్డ్ టు బి సక్సెస్ఫుల్.
ది బ్యాంక్ అట్ ది స్ట్రీట్ కార్నర్ ఓపెన్ అట్ 8 AM అండ్ క్లోజ్ అట్ 3 PM. ది బ్యాంక్ అట్ ది స్ట్రీట్ కార్నర్, ఆ వీధి చివరున్న బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం. ద బ్యాంక్ అంటున్నాం కాబట్టి సింగులర్, కాబట్టి ఇక్కడ ఓపెన్ ఎందులో ఉంది, ప్లూరల్లో ఉంది, సింగులర్ చేయండి. ది బ్యాంక్ అట్ ది స్ట్రీట్ కార్నర్ ఓపెన్స్ అట్ 8 AM అండ్ క్లోజెస్ అట్ 3 PM. 25th సెంటెన్స్, ఇట్ ట్రైన్ ఎవ్రీడే ఇన్ ది ఈక్విటోరియల్ బెల్ట్. ఇట్ ట్రైన్ ఎవ్రీడే ఇన్ ది ఈక్విటోరియల్ బెల్ట్. దీని అర్థం తర్వాత ముందు ఇక్కడ ఏంటి, ఇట్టుతో స్టార్ట్ అయింది. ఇట్ అంటే సింగులర్గా మనం ట్రీట్ చేస్తాము, కాబట్టి వర్బ్ ఎందులో ఉంది, వర్బ్ వచ్చేసి మీకు ప్లూరల్లో ఉంది. సింపుల్గా ఎస్ యాడ్ చేయండి. ఈ ట్రైన్స్ ఎవ్రీడే ఇన్ ది ఈక్విటోరియల్ బెల్ట్. ఈ ట్రైన్స్ ఎవ్రీడే ఇన్ ది ఈక్విటోరియల్ బెల్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈక్విటోరియల్ బెల్ట్ అంటే ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. 0 degrees లాటిట్యూడ్ అంటారు. ఈ 0 degrees లాటిట్యూడ్ నుంచి నార్త్ వైపు ఒక 10 degrees, సౌత్ వైపు 10 degrees ఈక్విటోరియల్ బెల్ట్ అంటారు. ఈ ఈక్విటోరియల్ బెల్ట్లో ప్రతిరోజు వర్షం పడు. ఈ ఈక్విటోరియల్ బెల్ట్లో ఉన్నటువంటి అరణ్యాలు మొత్తము ఏమంటామంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అంటాం. ఎవర్ గ్రీన్ మీరు తెలుగులో ఏమంటారు, సతత హరిత అరణ్యాలు ఏమంటారు కదా. సో ఈక్విటోరియల్ బెల్ట్ అంటే ఈక్విటోరియల్ బెల్ట్లో ప్రతిరోజు వర్షం పడుతుంది. అంత దూరం ఎందుకు మీకు, దగ్గరలో ఉన్న సింగపూర్ వెళ్ళండి, 365 రోజుల్లో మీకు నాకు తెలిసి 363 రోజులు వర్షం పడుతుంది. అంటే పెద్ద వరద పడదు, ప్రతిరోజు వర్షం పడుతుంది, ప్రతిరోజు పడుతుంది. 5 నిమిషాలు విపరీతంగా వర్షం పడుతుంది, మరుక్షణం విపరీతమైన ఎండతో ఇబ్బంది పడతారు ప్రజలు. ప్రతిరోజు వర్షం పడుతుంది, 363 రోజులు వర్షం పడుతుంది. అదనమాట ఈక్విటోరియల్ బెల్ట్. ఎందుకు పడుతుంది ఏంటనేది ఎప్పుడని చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి అవర్ స్కూల్ ప్రొవైడ్ స్పెషల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అవర్ స్కూల్ అన్నాం, సింగులరే కదా, ప్రొవైడ్ ఎందులో ఉండాలి, సింగులర్లో ఉండాలి. ఇది ఎందులో ఉంది, ప్లూరల్లో ఉంది. ఎస్ కలపండి. అవర్ స్కూల్ ప్రొవైడ్స్ స్పెషల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. రైట్. ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ టు ట్రావెల్ ఓవర్సీస్. సో విదేశాలు వెళ్ళాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇట్ అనేది వచ్చింది కదా, సింగులర్, కాబట్టి ఇక్కడ కాస్ట్ అనే వర్బ్ ఎందులోకి వెళ్ళాలి, సింగులర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎందులో ఉంది, అది ప్లూరల్లో ఉంది. ఎస్ యాడ్ చేయండి. రైట్. బీస్ బజ్ అరౌండ్ ఫ్లవర్స్. బీస్ బజ్ అరౌండ్ ఫ్లవర్స్. సో ఈ పూల చుట్టూ ఈ తేనెటీగలు తిరుగుతాయి కదా, దాన్ని బజ్జింగ్ అంటారు. అవి చేసే సౌండ్ని బజ్జింగ్ అంటారు. సో బీస్ బజ్ అరౌండ్ ఫ్లవర్స్. బీస్ అనేది ప్లూరల్, బజ్ అనేది అది వర్బ్ ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్, ప్లూరల్. సో బీస్ బజ్ అరౌండ్ ఫ్లవర్స్. అదే సింగులర్ చెప్పాలనుకోండి, బీ బజ్జెస్ అరౌండ్ ఫ్లవర్స్ అని చెప్పాలా, BUZZES అని చెప్పాలా. ఓకే. తర్వాత ఇంకోటి హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ ఇది మీకు గుర్తుందో లేదో, 9వ తరగతి 10వ తరగతిలో వస్తుంది. ఇదో గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది. హైడ్రోజన్ సల్ఫైడ్ గివ్ ఆఫ్ బ్యాడ్ పంజెంట్ ఆర్డర్ విచ్ స్మెల్ లైక్ రాటన్ ఎగ్స్. ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూపించేవాళ్ళు మా చిన్నప్పుడు. హైడ్రోజన్ సల్ఫైడ్ ల్యాబొరేటరీలో తయారు చేసి వాసన చూపించేవాళ్ళు మా టీచర్లు. హైడ్రోజన్ సల్ఫైడ్ ఏం చేస్తుంది, బయటికి విడుదల చేస్తుంది. ఏం విడుదల చేస్తుంది, బ్యాడ్ అండ్ పంజెంట్, ఘాట్ అయినటువంటి బ్యాడ్ ఆర్డర్. ఆర్డర్ అంటే వాసనని ఎమిట్ చేస్తుంది. అది ఆ వాసన ఎలా ఉంటుంది, కుళ్ళిపోయిన రాటన్ ఎగ్స్ వాసన వచ్చినట్టు వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి, దేని గురించి చెప్తున్నాం, ఇదంతా హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గురించి చెప్తున్నాం. సో గ్యాస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సింగులర్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి గివ్ ఆఫ్ అనేది ఎందులో ఉంది, ఇది ప్లూరల్లో ఉంది. ఇక వస్తే కలపండి. హైడ్రోజన్ సల్ఫైడ్ గివ్స్ ఆఫ్ బ్యాడ్ పంజెంట్ ఆర్డర్ విచ్ స్మెల్స్ లైక్ రాటన్ ఎగ్స్. ఓకే. ఇందులో నెక్స్ట్ two atoms of hydrogen and 1 atom of oxygen combine to give 1 molecule of water. ఏవో పట్టుకొచ్చా కెమిస్ట్రీ నుంచి. 2 atoms of hydrogen and 1 atom of oxygen. సో అన్నీ కలిపేసాం మనం. అంటే సబ్జెక్ట్ మొత్తం ఏమైపోయింది, ఇప్పుడు ప్లూరల్ అయిపోయింది. అంతేగా. 2 atoms of hydrogen and 1 atom of oxygen కలిసి ఏమిస్తాయి మనకి, ఒక మాలిక్యూల్ వాటర్ ఇస్తాయి. కంబైన్ టు గివ్ 1 molecule of water. సో ఈ సబ్జెక్ట్ ఏంటి, 2 atoms of hydrogen and 1 atom of oxygen కదా, కాబట్టి ప్లూరల్. కంబైన్ కూడా ప్లూరల్లోనే ఉంది, మనం మార్పు చేసే పని లేదు. రైట్. ఇది చూడండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే ది పియానో వెరీ వెల్. కింద చూడండి,
ఎ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే ది పియానో వెరీ వెల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే సబ్జెక్ట్ ఏంటి, ఎ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే సబ్జెక్ట్ ఏంటి, ఇది సింగులరా ఇది సింగులరా? ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నాకున్న చాలామంది స్నేహితుల్లో ఒకడు అంటే ఈ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏమైపోయింది, సింగులర్ అయిపోయింది. ఇక్కడ మీరు మై ఫ్రెండ్స్ చూసి ప్లూరల్ అనుకోవద్దు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో ఒకడు అంటే సింగులర్, కాబట్టి ప్లే అనేది ఏముండాలి, సింగులర్ అవ్వాలి, ప్లేస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ది పియానో వెరీ వెల్. ఎ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నాం, సో నాకున్న చాలామంది ఫ్రెండ్స్లో కొద్ది మంది అంటే ప్లూరల్. ప్లే కూడా ప్లూరల్లో ఉంది, దీన్ని మార్పు చేసే పని లేదు. ఏ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే ది పియానో వెరీ వెల్. రైట్, ఇది ఒకటి నాకు బాగా ఇష్టమైన సెంటెన్స్. హిస్ వైఫ్ గివ్ హిమ్ కర్టన్ లెక్చర్స్. హిస్ వైఫ్ గివ్ హిమ్ కర్టన్ లెక్చర్స్. కర్టన్ లెక్చర్స్ అంటే చాలామందికి పెళ్ళైన వాళ్ళకి బాగా అంటే అందరికి కాదు, కొంతమందికి అనుభవంలో ఉంటుంది. స్వతంత్రంగా ఏ పని చేయలేరు. బయటకు ఎక్కడికన్నా పార్టీకి వెళ్ళినా ఫ్రెండ్స్తో ఇంటికి వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పాలి. ఎన్ని అబద్ధాలు చెప్పినా మేడం గారు క్లాస్ తీసుకుంటారు. అర్థమైందా? ఆ క్లాస్ తీసుకోవటాన్ని, అంటే భార్య భర్తకు క్లాస్ తీసుకుంటే దాన్ని కర్టన్ లెక్చర్స్ అనాలి. అంటే కర్టన్ వేసి చేస్తారుగా వాయింపుడంతా, అందుకని దాన్ని కర్టన్ లెక్చర్స్ అనాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం చెప్పుకున్న సెంటెన్స్, హిస్ వైఫ్ గివ్ హిమ్ కర్టన్ లెక్చర్స్ అన్నాం. హిస్ వైఫ్ కదా ఇప్పుడు లెక్చర్స్ ఇస్తుంది, కాబట్టి సింగులర్. కానీ వర్బ్ ప్లూరల్లో ఉంది, ఎస్ యాడ్ చేయండి. హిస్ వైఫ్ గివ్స్ హిమ్ కర్టన్ లెక్చర్స్. ఓకే, ఆఖరిది ఇంకా, హీ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇన్ ది లాంగ్ రన్. ఇవన్నీ మీరు నిజ జీవితంలో వాడుకోదగ్గ సెంటెన్స్లు అండి. చాలా ఉంటాయి ఎత్తుక్కుంటే మీరు, నేను ఇచ్చిన వాటిల్లో చాలా సెంటెన్సెస్ ఉంటాయి మీరు ఎత్తుక్కుంటే. హీ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇన్ ది లాంగ్ రన్ ఆర్ లాంగ్ టైం, ఏదైనా వాడుకోవచ్చు. సో ఏంటి అర్థము, అక్కడ ఏంటి హీ అన్నాము, వర్బ్ ఎందులో ఉంది, ఇక్కడ హీ అన్నాము, వర్బ్ ఏమో ప్లూరల్లో ఉంది. దీన్ని ఏం చేయాలి మనము, హీ బిలీవ్స్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇన్ ది లాంగ్ రన్ అంటే కష్టపడే తత్వము లాంగ్ టర్మ్లో మీకు ఎప్పుడు డివిడెండ్స్ ఇస్తుంది, లాభాలు ఇస్తుంది, మంచిది ఫలితాన్ని ఇస్తుంది అనే అర్థంలో వాడతాం ఇది. హీ బిలీవ్స్ దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇన్ ది లాంగ్ రన్. తర్వాత, ఐ అండర్స్టాండ్ వై యు ఆర్ అప్సెట్ బట్ ప్లీజ్ ట్రై టు కామ్ డౌన్. ఐ అండర్స్టాండ్ వై యు ఆర్ అప్సెట్ బట్ ప్లీజ్ ట్రై టు కామ్ డౌన్. సో ఐ అనేది ప్లూరల్గా ట్రీట్ చేస్తాము. అండర్స్టాండ్ అనేటువంటి నౌన్ కూడా బేర్ ఇన్ఫినిటివ్ ప్లూరల్లో ఉంది, కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి మార్పు చేయాల్సిన పని లేదు. ప్రకాష్ హరి ఆర్ డాట్ హోమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఆఫీస్ అవర్స్. సో ఈ ప్రకాష్ అనేవాడు ఆఫీస్ అవర్స్ అయిపోగానే హర్రీ హోమ్ లేదా డాట్ హోమ్. డాట్ అంటే అర్థం ఏంటంటే కింద ఇచ్చాను చూడండి, టు మూవ్ ఆర్ రన్ సమ్వేర్ సడన్లీ అండ్ ర్యాపిడ్లీ, పరిగెత్తడమే ఇంటికి, దాన్ని డాట్ అంటారు. సో హర్రీ, ప్రకాష్ అనేవాడు ఏంటి, సింగులర్, కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి మనకి, ఇది ప్లూరల్లో ఉంది, దాన్ని సింగులర్కి మార్చాలి, కాబట్టి వై తీసేసి ఐఎస్ పెట్టండి. సో ప్రకాష్ హరీస్ హోమ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, లేదా డాట్కి ఎస్ కలపండి, ప్రకాష్ డాట్స్ హోమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. సో ఇందులో ఏది పెట్టుకున్నా మీరు కరెక్టే. తర్వాత, ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ది కీ టు సక్సెస్. ఐ అనేది ప్లూరల్, బిలీవ్ అనేది ప్లూరల్, కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి మార్పు చేసే పని లేదు. ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ది కీ టు సక్సెస్. ఆఖరి సెంటెన్స్, వాటర్ ఫ్రీజ్ అట్ 0 degrees సెంటిగ్రేడ్. వాటర్ ఫ్రీజ్ అట్ 0 degrees సెంటిగ్రేడ్. వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, మనం లెక్క పెట్టేది కాదు, దానికి సింగులర్స్ ప్లూరల్స్ ఉండవు, కాబట్టి దాన్ని సింగులర్గా ట్రీట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఏం రావాలా, వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees సెంటిగ్రేడ్. అయిపోయిందండి. సో ఇందులో మనం ఇప్పటికీ 38 సెంటెన్సులు చెప్పుకున్నాము. నిన్న ఒక 6 చెప్పుకున్నాం, దరిదాపు 45 చెప్పుకున్నాం. ఇప్పుడు హోంవర్క్ మీకు ఒక 30 సెంటెన్సులు ఇస్తాను. అంటే దరిదాపు 70 సెంటెన్సెస్లో మనం ఎక్కడా కూడా ఒక్క సెంటెన్స్లో కూడా వాళ్ళు చెప్పేటటువంటి క్లూ వర్డ్స్ వాడలేదు, ఒక్క సెంటెన్స్లో కూడా వాడాల. కాబట్టి మీకేమర్థమైంది, మీకు అన్లిమిటెడ్ వాళ్ళు చెప్పే క్లూ వర్డ్స్ లేకుండా సెంటెన్స్ రాయటం అనేది అన్లిమిటెడ్. మీ కళ్ళు చుట్టూతో విప్పి అబ్జర్వ్ చేయండి, ఒక 10 సెంటెన్స్లు వస్తాయి. ఫ్యాన్ చూడండి, ఫ్యాన్ ఎటువైపు తిరుగుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, రాయండి సెంటెన్స్. కారుకి ఏం అవసరము, పెట్రోల్ అవసరం, రాయండి సెంటెన్స్. 1,00,000 దొరుకుతాయి మీరు రాస్తే,
ఆలోచించండి. ఏమైనా దొరికితే 10 సెంటెన్సులు 10 వద్దులే 2-3 రాయండి, కామెంట్స్లో రాయండి. ఓకే, దీని నోట్స్ తర్వాత హోంవర్క్ కూడా ఇప్పుడు ఇందులో ఇచ్చేస్తున్నా. హోంవర్క్ చేయండి, చేసిన వాళ్ళు పెడితే మెయిల్కి పెట్టండి, పెట్టలేకపోయినా పర్లేదు. నేను దాన్ని ఇంకా అవసరం లేదు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. హోంవర్క్ చేసిన తర్వాత ఆలోచిద్దాం అది. ఓకే, సో క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.